మీషోలో ఇంత వరస్ట్ ఐటెమ్స్ ఉంటాయా? హాయ్ హలో వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ మీషో హాల్. ఎప్పుడూ చూపించేలాగా మంచి ఐటమ్సే కాదండి, మీషోలో చాలా చెత్త ఐటమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈరోజు వీడియోలో ఫస్ట్ అవే చూపిస్తున్నాను. ఏంటంటే ఇవి మీషోలో నుంచి తీసుకున్నామని చెప్పి ఎక్కువ ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్‌గా ఉన్నాయి క్వాలిటీ అని ప్రమోట్ చేస్తుంటే నిజమేనేమో ఒకసారి ట్రయల్ వేద్దామని తీసుకున్నాను. అవి ఏంటంటే నైట్ ప్యాంట్స్ అండి. ప్లీటెడ్ నైట్ ప్యాంట్స్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి పాలిస్టర్ కన్నా చాలా చీప్ క్వాలిటీ వచ్చింది. ఇలా ప్లీటెడ్ కింద వచ్చింది. కిందస్తే ఎడ్జెస్ కూడా స్టిచ్ చేయలేదు. ఎంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉందంటే అదిగో అటునుంచి ఇటు నుంచి చూస్తే అటునుంచి నా ఫేస్ కనబడిపోతుంది. అంత ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. సమ్మర్‌లో ఇలాంటివి వేసుకుంటే ఇంక అయిపోతారు జనాలు వేడికి. క్వాలిటీ గానీ, ఫ్యాబ్రిక్ గానీ అసలేమీ బాలేదండి. అస్సలు తీసుకోవద్దు. ఏదో పిక్స్‌లో స్టైలిష్‌గా ఉందని చెప్పి టెంప్ట్ అయ్యి తీసుకున్నారంటే ఇంకంతే, డబ్బులన్నీ పోయినట్టే. అసలు బాలేదు. కనీసం ఆహ్, అసలు ఫినిషింగ్ కూడా అసలు బాలేదండి. నేనైతే రికమెండ్ చేయను. దీంతో పాటు ఇంకో ప్యాంట్ అనమాట. కాంబో తీసుకున్నాను నేను. 2 బాగోలేదు. అసలు నేను ట్రయల్ కూడా వేయలేదండి. నాకసలు వేయాలనిపించలేదు. ఇంత వరస్ట్ అండ్ చీప్ ఫ్యాబ్రిక్స్ ఎలా పంపిస్తారని అనిపించిందండి. ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ ఎక్స్పీరియన్స్ చేయడం మీషోలో. నేనైతే అస్సలు రికమెండ్ చేయను. ఒకవేళ మీరు ఎవరి వీడియోస్‌లో అయినా చూసి బాగుంది అని చెప్తే నమ్మేసి తీసుకోకండి, అసలు బాలేదు. నెక్స్ట్ ఐటెమ్ అయితే ఈ వెల్వెట్ బ్లౌజ్ అండి. ఇది క్వాలిటీ గానీ, ప్రైసింగ్ కానీ చాలా బాగుంది. చాలా థిక్ క్లాత్ అనమాట. ఫ్రంట్ అయితే ఈ నెక్ మోడల్ వచ్చిందండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికి పఫ్ విత్ ఎలాస్టిక్ హ్యాండ్స్ వచ్చినాయనమాట. ఇప్పుడు ట్రెండింగ్ కదా ఈ హ్యాండ్స్, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ఏమో హై నెక్ వచ్చింది. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చినాయి. ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ వచ్చిందనమాట. చాలా బాగుంది క్వాలిటీ. నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. అసలు ఎప్పుడు తీసుకోలేదు నేను రెడీమేడ్ బ్లౌజెస్. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. అసలు తీసుకోవడానికి అయితే ఒక పర్పస్ ఉంది. నేను ఒక డ్రెస్ తయారు చేద్దాం అనేసి దీంతో అని తీసుకున్నాను. కానీ నాకు అసలు ఇది ఇంకా అలా కాకుండా ఇలా బ్లౌజ్ కింద ఉంచుకుంటేనే చాలా బాగుంటుందని అనిపించింది. బ్లౌజ్ స్టైల్ చేసాకైతే ఇలా ఉందండి. హ్యాండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఫ్రంట్ నెక్ అయితే వేసుకున్నాక ఇలాగుందండి. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా ఫ్లఫీగా ఉన్నాయి. బ్యాక్ అయితే హై నెక్ వచ్చిందండి. చాలా స్టైలిష్‌గా ఉంది. ట్రెండీగా కూడా ఉంది. నేను ఈ శారీతో ఒక రీల్ కూడా చేశాను. మీకు ఫుల్ లుక్ అయితే ఆ రీల్‌లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెల్వెట్ క్లాత్ అండి. వెల్వెట్ క్లాత్ తీసుకున్నాను నేను. 2.5 మీటర్స్‌ది వెల్వెట్ క్లాత్ ఆర్డర్ చేశాననమాట. నాకు అరౌండ్ 250 ఆ రేంజ్‌కొచ్చింది. చాలా వర్త్ అండి. చాలా వర్త్. నాకు బయట ఒక్కొక్క మీటరే 200, 250 అలా చెప్పారు. ఇది చాలా బాగుంది. నేను ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న వెల్వెట్ ఫ్రాక్స్ వస్తున్నాయి కదా, అది స్టిచ్ చేద్దామని తీసుకున్నాను. స్టిచ్ చేశాను. ఆ వీడియో కూడా పెడతాను. చాలా బాగుంది. నాకు ఈ 2.5 మీటర్స్‌లోనే ఫుల్ అంబ్రెల్లా ఫ్రాక్ క్వాలిటీ విషయానికొస్తే 10/10 అండి. పన్నా కూడా చాలా పెద్ద పన్నా వచ్చింది. అది నాకన్నా చాలా హైట్‌లో ఉంది ఆ పన్నా. ఫ్యాబ్రిక్ అయితే నాకు ఇంకా ఫ్రాక్ స్టిచ్ చేయక ఇంకా మిగిలిపోయింది కూడా. దాంతో ఏదైనా బేబీ ఫ్రాక్ కూడా డిజైన్ చేయొచ్చు. ఈ బ్లౌజును, ఈ క్లాత్ రికమెండబుల్ అండి. ఈ ప్యాంట్స్ అయితే అస్సలు బాలేదు. తీసుకోవద్దు. అంత వరస్ట్ క్వాలిటీ ఇప్పటివరకు నేను మీషోలో ఫేస్ చేయలేదనమాట. యాక్చువల్లీ ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడే ఇంకో పార్సెల్ అయితే వచ్చింది. నేను అది కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేసాను. అదైతే ఈ గంటలనమాట. ఇదివరకు ఒకసారి రెడ్ కలర్ తీసుకున్నానండి. అది బా వచ్చిందని చెప్పి ఈసారి యెల్లో ఆర్డర్ చేశాను. లెంగ్త్ అయితే కొంచెం చిన్నగా వచ్చిందండి లాస్ట్ టైం మీద. అంటే మా హాల్‌లో 2 హుక్స్ ఉన్నాయన్నమాట పెట్టుకోవడానికి. ఒకదానికి ఆల్రెడీ పెట్టాం కదా, ఇంకో హుక్‌ని కూడా ఫిల్ చేద్దామని తీసుకున్నాము. వీటి కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లోను, కామెంట్ బాక్స్‌లోను పిన్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్టివ్‌గా ఉంటుంది. అంతేనండి ఈ వీడియో. ఓకే. బాయ్.